గెలిచాం కదా అని గాలికి వదిలేస్తే ఎలా? ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు లేదా? పనితీరు మార్చుకోకపోతే వేటు తప్పదని చంద్రబాబు ఎందుకింతలా సీరియస్ అవుతున్నారు? పక్క రాష్ట్రాల ఫలితాలు మన ఎమ్మెల్యేలకు ఎలా కనివిప్పు కలుగజేస్తున్నాయి? సొంత ఎమ్మెల్యేల తీరు ప్రభుత్వానికి కూటమికి ఎందుకు పెద్ద తలనొప్పిగా మారింది? ఏ ఎమ్మెల్యేల తీరు పార్టీకి ఇబ్బందిగా మారుతోంది? ఇకనైనా వాళ్ళు దారిలోకి వస్తారా, లేక బాబు గట్టి నిర్ణయం తీసుకుంటారా? పవర్లోకి వచ్చిన నెక్స్ట్ డే నుంచి చంద్రబాబు నుంచి ఒకటే మాట వినిపిస్తోంది: బాధ్యతగా పనిచేయండి, మళ్ళీ గెలిచి రావాలన్న విషయం మర్చిపోకండి. వన్ టైం ఎమ్మెల్యేగా ఉండిపోతామంటే మీ ఇష్టం, సరిగ్గా పనిచేయకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటానంటూ ఎమ్మెల్యేలకు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. అయినా పలువురు ఎమ్మెల్యేల తీరు ఏమాత్రం మారడం లేదట. దీంతో ఇదే ఫైనల్ అంటూ ఎమ్మెల్యేలకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ఇలాగైతే మిమ్మల్ని మోయలేం అని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబోయే రోజులు మళ్ళీ చెప్తున్నా, మీరు చెక్ చేసుకోండి. ఈరోజు 2024లో వచ్చిన ఓట్ల కంటే మీ దగ్గర ఎక్కువ వస్తే మీరు బాగా పనిచేసినట్టు. మళ్ళీ 2024 కంటే ఓట్లు బాగా వచ్చినా, ఎక్కువ వచ్చినా మీ దగ్గర రాకపోతే మీరు ఆ ఓటు బ్యాంకుని కిందికి లాగినట్టు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి నో వార్నింగ్స్, నో ఎక్స్క్యూజెస్, చూస్తూ ఊరుకునేది లేదు. సరిగ్గా నడుచుకోకపోతే వేటే అంటూ తేల్చి చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఎలా? మీ తీరుతో పార్టీని, ప్రభుత్వాన్ని రోడ్డున పడేస్తూ పోతున్నారని ఫైర్ అయ్యారు. లైన్ దాటితే మరో ఆలోచన లేకుండా సస్పెండ్ చేస్తానని ఇక మీరే తేల్చుకోండి అంటూ ఎమ్మెల్యేలకు ఆ మధ్య గట్టిగా ఇచ్చి పడేశారు సీఎం చంద్రబాబు. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈ ఇబ్బందుల్లో పనిచేస్తున్నాం, ఒక నమ్మకం వచ్చింది. అందుకే ముందు కంటే ఇప్పుడు ఎన్నికలు పెడితే దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయి తప్ప తక్కువ సీట్లు రావు. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అతిగా ప్రవర్తిస్తే ఓట్లు పోవడమే కాకుండా పార్టీకి అప్రతిష్ట పాలు వస్తుంది. అవసరమైతే నేను ఒకటే చెప్తున్నా, గతంలో పాలకుల యొక్క గర్వాన్ని చూశాం, అహంకారాన్ని చూశాం, ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో చూశాం. ఇంట్లో నుంచి బయట రాలేకపోయాం, ఏమేమీలు మాట్లాడాం. కడాన కొంతమంది సైలెంట్ అయిపోయారు. కానీ ఆ రోజు ఈరోజు వీరోచితంగా పోరాడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోరాడారు, నాయకులు పోరాడారు. దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. అందుకే మళ్ళీ నేను రిమైండ్ చేసేది, ప్రజల పట్ల గౌరవంగా ఉందాం. ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేకుంటే ప్రజల్లో నెగిటివిటీ వస్తుంది. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలే దీనికి నిదర్శనమంటూ మరోసారి ఎమ్మెల్యేల తీరుపై సీరియస్ అయ్యారట చంద్రబాబు. మాట వినని ఎమ్మెల్యేలకు తెగేసి చెప్పిన ఆయన గ్రేస్ పీరియడ్ కూడా ముగిసింది, ఇక చెప్పడం ఉండదు, చేతలే అంటూ తేల్చి చెప్పారట. 2 ఏళ్లుగా చెబుతూ వస్తున్న తీరు మార్చుకోకపోతే తాను చేయగలిగిందేమీ లేదన్న బాబు మరోసారి ఒకరిద్దరు ఎమ్మెల్యేల తీరుపై నేతల దగ్గర ప్రస్తావించారట. ఇటీవల కావలి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని కార్యకర్తలు ఎదుటే స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారట. ఇకనైనా పనితీరు మార్చుకుంటే సరి, లేకుంటే చెప్పడాలు, బుజ్జగించడాలు ఉండవని కుండబద్దలు కొట్టేశారట. బూతులు, వివాదాలు, దాడులు, గొడవలు, సెటిల్మెంట్లు ఇవి మన దగ్గరికి రాకూడదు. మొన్నటి వరకు మిమ్మల్ని ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున సహకరించారు, మీ మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఈరోజు ప్రజలు మిమ్మల్ని కూడా వాచ్ చేస్తున్నారు, ఒక కన్నేసి పెట్టారు. మీ ప్రవర్తన చూస్తున్నారు, మీరు చేసే పని చూస్తున్నారు, మీరు ఎవరితో కలుస్తున్నారో అవి కూడా చూసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు.
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అధికార పార్టీలు ఓడిపోయాయి. బెంగాల్లో శాంతి భద్రతల వైఫల్యం, అధికార పార్టీ నేతల అరాచకాలను ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అభివృద్ధి పరంగా బాగా చేసినా ఎమ్మెల్యేల అవినీతి ఆ పార్టీ ఓటమికి కారణమైందంటూ ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారట. ఆ 3 రాష్ట్రాలు ప్రజల తీర్పును అర్థం చేసుకొని పనితీరును చక్కదిద్దుకుంటే 2029 ఎన్నికల్లో కూటమి గెలుపును ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారట. పార్టీ లైన్ దాటి పనిచేసేవారు తమను తాము సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పారట. తీరా ఎన్నికలు వచ్చాక టికెట్ ఇవ్వట్లేదని, నియోజకవర్గ ఇన్ఛార్జిగా తప్పించారని బాధపడి ప్రయోజనం ఉండదని కూడా చెప్పేశారట. తప్పు చేసినా మోస్తానని మాత్రం అనుకోవద్దని స్పష్టం చేశారట సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఏదో ఒక ఇష్యూతో పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టారు. ఎమ్మెల్యే ఆదిమూలం, కొలికపొడి శ్రీనివాస్, చంద్రవాడ అరవిందబాబు, కాకర్ల సురేష్ ఇలా పలువురు టీడీపీ ఎమ్మెల్యే తీరు, వారిపై వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఇక పలుచోట్ల తెలుగు తమ్ముళ్లు టీడీపీ ఎమ్మెల్యేతో పాటు జనసేన ఎమ్మెల్యేలతో కోల్డ్ వరకు దిగుతుండటంపై కూడా చంద్రబాబు సీరియస్గా ఉన్నారు. అందరినీ కవర్ చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. ఇకపై పార్టీ లీడర్లు ఎమ్మెల్యేల తీరు మారకపోతే కఠిన చర్యలు దిశగా అడుగులు వేస్తారన్న ఇండికేషన్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. లేటెస్ట్ హెచ్చరికతో అయినా ఎమ్మెల్యేల తీరు మారుతుందో, కొందరు ఎమ్మెల్యేలకు హ్యాండ్ ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి.